క్రమంలో నియోజకవర్గాల మార్పు కారణంగా ఎదుర్కొన్నది గ్రౌండ్ లెవెల్లో ఎమర్జ్ కాల. ఈయన ఏంటంటే తమిళనాడు రాజకీయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. లైక్ జయలలిత లాగా ఉండాలనుకున్నాడు ఆయన. తమిళనాడులో అభ్యర్థి ఎవడనేది కాదు, జయలలిత మొహం చూసి ఓటేస్తారు, కరుణానిధి మొహం చూసి ఓటేస్తారు, ఇప్పుడు స్టాలిన్ మొహం చూసి ఓటేస్తారు. ఇప్పుడు ఏఐడిఎంకేకి మొహం లేకపోవడం వల్ల బీజేపీకి 11% ఓట్లు వచ్చినాయి. అంటే మొహం ముఖ్యం ఇక్కడ. అక్కడ తెలంగాణ తమిళనాడు అదే రాజకీయం ఇక్కడ కావాలని ఆశించాడు. అక్కడ సంక్షేమ పథకాల ద్వారానే అది సాధ్యమైంది. అట్లాంటి సంక్షేమ పథకాలు దాని తాత ఇచ్చాడు ఈయన. మన పొరుగు రాష్ట్రాలందరూ ఈర్ష్యపడే స్థాయిలో ఇచ్చాడు. కాబట్టి ఆ స్థాయి చేయడం వలన అందులో పాలనాపరమైన సంస్కరణలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ కొత్త విధానం ఆలోచించాల్సిన పరిస్థితి ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఇది ఇప్పుడు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి కదా అనుకున్నాడు. అవే దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెయ్యాలి అన్నది ఇంకా క్లారిటీ రాలా. ఒకటి ఇప్పుడు సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబుకి ఓటేశారా, లేదా పాలనాపరమైనటువంటిది చూసి ఓటేశారా, లేదా తన దగ్గర ఉన్న లోపం ఏంటనేది ఇంకా తన క్లారిటీకి తెచ్చుకోలేకపోతున్నాడు. దానికి ఇక వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఏం అర్థం కాకనే ఈవీఎంలో ఈ గోళ నడుస్తుంది. మెయిన్ సమస్య అయితే నా దృష్టిలో ఈ అభ్యర్థుల మార్పు. సమీకరణాన్ని నేను హర్షిస్తా, సామాజిక సమీకరణ, కానీ సమస్యల్లో ఆ